नहीं यही बेहतर है, वो थोड़ा खतरनाक लग रहा. क्या नाम है बेहतरा? किसका है गाड़ी है? यासिन. सही. लौकिक कौन था ये? एक लौकिक को मिला, एक प्रिंस को मिला. मैं शाहरुख खान का है. हेलो शाहरुख खान. मैं भी शाहरुख का फ़ैन हूँ. సార్ సబ్కు నమస్కారం. మీ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. మీరు బిజీ లైఫ్లో టైం తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఎవరు మీ వైపు నుంచి ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారా లేక ఏమైనా ఇష్యూస్ చెప్తారా? గతంలో మీ టీం నుంచి కొంతమందిని కలిసిన నేను కలిసి ఏమేమి ఉన్నాయి సమస్యలు అని అడిగితే కొన్ని విషయాలు చెప్పినరు. आप सब लोग तेलुगु तो नहीं समझते होंगे ना? तेलुगु समझते क्या सब लोग? थोड़ा बहुत समझ लेते. आप अकेले हो तो आप थोड़ी तो ऐसा करते हैं, दोनों मिला के बात करते हैं, तेलुगु और हिंदी. तो पहली बात तो ये है कि हैदराबाद में अगर आज आप सब लोग अगर कुछ काम कर रहे हो, कुछ काम मिल रहा है, उसका पहली बात तो आपको ये सोचना चाहिए कि अगर हैदराबाद में बाकी इंडस्ट्री अगर नहीं आता, जैसे आईटी हैं, जैसे लाइफ साइंसेस हैं, लाइफ साइंसेस मतलब अपने हमारे फार्मास्यूटिकल्स, वैक्सीन बनाने वाले लोग, अगर ये सब नहीं आते, अगर इन्वेस्टमेंट आता नहीं हैदराबाद, तो अपने को भी रोज़गार नहीं मिलता. क्योंकि जैसा आईटी में एक जॉब आता, जब 2014 में 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఉద్యోగులు 3,23,000 మంది, 3,23,000. ఈరోజు దగ్గర 9.5 లక్షలు 10 లక్షల మంది ఉన్నారు. ఒక ఐటీ ఉద్యోగము వస్తే ఇండైరెక్ట్గా 4 ఉద్యోగాలు వస్తాయి. ఒక ఐటీ ఉద్యోగం డైరెక్ట్గా ఏదైతే పుడుతుందో పరోక్షంగా 4 ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా అంటారా? ఈ ఐటీ వాళ్ళే కదా ఎక్కువ ఇండ్లు కొనేది వీళ్ళే, బండ్లు కొనేది వీళ్ళే, హోటళ్ళకు పోయేది వీళ్ళే, తర్వాత మామూలుగా ఇంకా ఇతర హాస్పిటల్స్ అంటే, ఎడ్యుకేషన్ అంటే, ఆల్ ఆఫ్ దీస్ అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవాళ మీరు జొమాటోలో, స్విగ్గీలో, ఓలాలో, ఊబర్లో, ర్యాపిడో, తర్వాత ఇంకెవరున్నారా, జెప్టో, అచ్చా ఆన్లైన్ డ్రైవర్స్, ఇంకా ఇవన్నీ డన్జో ఇవన్నీ నడుస్తున్నాయి అంటే దానికి గిరాకీ ఉంటేనే, దానికి పిలిచేటోళ్ళు ఉంటేనే, దాన్ని వాడేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది, లేకపోతే నడవదు. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మీ ఇష్యూస్ నాకు కొన్ని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సెక్యూరిటీ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, గవర్నమెంట్ వైపు అదే ఈఎస్ఐ అంటే అదే కదా, గవర్నమెంట్ వైపు నుంచి మాకు సపోర్ట్ కావాలా. నా ప్రపోజల్ ఏంటి అంటే మీతోని, నేను గతంలో చెప్పినా మరి మీరు చూసిరో ఎవరన్నా లేదో నాకు తెలియదు, కానీ నా ప్రపోజల్ ఏంటి అంటే ఈసారి December 3 తర్వాత మా గవర్నమెంట్ ఎట్లాగో వస్తుంది, మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా వస్తుంది, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మిమ్మల్ని నేను అనుకున్నది ఏంటి అంటే, ఎందుకంటే ఇప్పుడు దగ్గర 3.5-4 లక్షల మంది పిల్లలు మీలాగా పనిచేస్తున్న వాళ్ళు, 3.5 से 4 लाख लोग जैसे आज आप हैं, बच्चे आप जैसे नौजवान काफ़ी सारे लोग काम कर रहे हैं. तो मेरा ये प्लान था, నా ప్లాన్ ఏంటంటే ఒక ట్రైపార్టైట్ బోర్డ్, ట్రైపార్టైట్ అంటే త్రైపాక్షిక, 3 రకాలుగా. ఉదాహరణకి अगर आप स्विगी के लिए काम कर रहे हो तो स्विगी जैसे बाकी ओला, ऊबर, जोमैटो, बाकी जितने भी हैं, रैपिडो, ओला, इन सबको भी हमारे साथ पार्टनर बनाते हुए, गवर्नमेंट एक तरफ, दूसरे तरफ आपकी कंपनी और तीसरे तरफ आपके तरफ से यूनियन, इन तीनों को मिला के ముగ్గురిని కూర్చోబెట్టి ముగ్గురిని ఒక ట్రైపార్టైట్ బోర్డు, త్రైపాక్షిక బోర్డు వేయాలి. ఆ బోర్డు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్, యాక్సిడెంట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, ఇవన్నీ అవుతుంటాయి. నేను మొన్న మధ్యన చూసిన ఒక అబ్బాయి ఎక్కడో డెలివరీ చేయడానికి పోతే వాడిని కుక్క కరవడానికి వస్తే వాడు బిల్డింగ్ నుంచి పడిపోయాడు పిల్లగాడు. అట్లా కొన్ని తెలియకుండా కూడా ఫ్రీక్ యాక్సిడెంట్లు అవుతాయి. సో అట్లాంటి వాటి నుంచి ఇన్సూరెన్స్, అట్లాంటి వాటి నుంచి మీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం. మూడోది, మీకు జాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా ఆ కంపెనీస్ కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అంటే ఎప్పుడు పడితే అప్పుడు పీకేసి మిమ్మల్ని పారేసి ఇంకొని పెట్టుకునేది అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒకవేళ తీసేయాల్సి వస్తే కూడా నోటీస్ ఇవ్వాలి, 2-3 నెలల జీతం ఇవ్వాలి. అట్లా చేయాలి తప్ప ర్యాండమ్గా రెక్లెస్గా నువ్వు నాకు నచ్చలేదు, ఇవాళ నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నేను తీసేస్తున్నా అని జాబ్ సెక్యూరిటీ లేకుండా చేయడం కరెక్ట్ కాదు. మూడో పాయింట్ ఏంటంటే, నేను అనుకునేది ఒక వెల్ఫేర్ బోర్డు పెడదాము. త్రైపాక్షిక బోర్డు ఏదైతే ఉందో ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టి, ఆ బోర్డులో మరి మీ అందరికీ కూడా రేపు ఉదాహరణకి ఇప్పుడు మేము చాలా డిఫరెంట్ సంఘాలకి గవర్నమెంట్ వైపు నుంచి సాయం చేస్తుంటాం. లాయర్స్ ఉన్నారనుకోండి, కరోనా టైంలో జూనియర్ లాయర్స్ అందరికీ మన గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకి కొంత స్టైపెండ్ ఇచ్చినాం. అట్లా
మీకు ఏమన్నా రేపు అనుకోని ఇబ్బంది ఏమన్నా వస్తే, అనుకోని తలకాయ నొప్పులు, అనుకోని చికాకులు ఏమైనా వస్తే మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ రకంగా కొంత కార్పస్, ఒక మూల నిధి పెట్టి దాని నుంచి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే लाइफ स्टाइल्स मारतुनाई, आजकल लाइफ स्टाइल बदल रहे हैं. इससे पहले बाहर नहीं खाते थे लोग ज़्यादा, बट आज जो है, मेरी बेटी है 14 साल की हो, मैं जब भी घर जाता हूँ देखता हूँ नए नए डब्बे आ रहे हैं. कोई एक महिंद्रा का आता, कोई एक अमेज़ॉन का डब्बा आता, कोई एक स्विगी का ऑर्डर आता. मैं पूछ रहा हूँ उनको ये क्या हो रहा, बोलते हैं उन्होंने ऑर्डर कर ली, मैं खा रही. तो आज हर जगह, पूरे हैदराबाद में जाओ और बाहर भी जाओ आप, हर जगह आपको ये पूरा सर्विसेज जो डिलीवर कर रहे हैं आपके डोर स्टेप तक, ग्रॉसरीज से लेके आपको ई-कॉमर्स तक, बड़े बड़े टीवी तक, हर चीज़ डोर डिलीवरी हो रहा है आजकल. कपड़े खरीद रहे आजकल ऑनलाइन, बड़े बड़े चीज़ भी खरीद रहे. तो ये आगे जाके इसको ई-कॉमर्स भी नहीं बोल सकते, इसको नेक्स्ट कॉमर्स बोलना इसको, क्योंकि बदल गया माहौल, बदल गया, ज़िंदगी बदल गई, दुनिया बदल गई. तो ये रहने के लिए आगे जाके भी ये रहेगा, कहीं नहीं जाएगा ये. तो నేనేమనుకున్నా అంటే మీ అందరికీ ఒక సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉండేటట్టు, ఇన్సూరెన్స్ ఉండేటట్టు, అదేవిధంగా కవరేజ్ ఉండేటట్టు ప్రాపర్గా చూసుకోవాలనేది ఆలోచన. మీరు ఎవరైనా ఒకరిద్దరు ముగ్గురు అది కాదు ఇంకా ఇవి కూడా ఉన్న ఇష్యూస్ అని చెప్పదలుచుకుంటే ముందుకు రండి, వచ్చి మాట్లాడండి. ఎనీబడి ఎవరైనా మాట్లాడతారా? మీరు ఎక్కడ పని చేస్తారు బ్రదర్? మీ పేరు చెప్పండి. స్విగ్గీ సార్, రామోజీ సార్. రామోజీ. ఆ మంత్లీ సాలరీ లైక్ రైతు బంధు ఇలా ఏవైతే వస్తున్నాయి వాళ్ళకి ఎవ్రీ మంత్ లైక్ ఆ స్విగ్గీ ఆర్డర్ ఉన్న వాళ్ళకి, ఇది ఉన్న వాళ్ళకి, ఐడి ఉన్న వాళ్ళకి మంత్లీ ఏదైనా సమ్ 1000 లైక్ 2000 ఏమైనా ఇన్సెంటివ్, ఫిక్స్డ్ सैलरी ఉండాలా, తర్వాత ऊपर से अलग रहना. यस सर, बात कर सकते हैं अपन. मैं क्या करता हूँ सर, मैं आपसे एक वादा कर रहा हूँ आप सबसे आज. मेरा इलेक्शन 3 तारीख तक मैं बिजी रहता हूँ, आपको भी मालूम, मेरे को भी मालूम. 2-3 दिन है, मेरे को पीछे पड़ना पड़ता, जाके काम करना पड़ता, जीत के आना पड़ता. 3 तारीख तक तो मैं भी बिजी हूँ, इसलिए मैं 3 तारीख से पहले तो नहीं कर पाऊँगा. मैं झूठे वादा नहीं करता. 3 तारीख के बाद ఐ ప్రామిస్ యూ విత్ ఇన్ 1 month అందరినీ కూర్చోబెడతాను. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, కూర్చోబెట్టి ఆ కంపెనీల యాజమాన్యాలను కూడా పిలుస్తాను, ఒప్పిస్తాను. నాకు నమ్మకం ఉంది, బోర్డు పెడదాము, ఒప్పిద్దాము. నేను జనవరిలో చేయగలుగుతాను, ఈ లోపల చేయను, అబద్ధం కూడా చెప్పను. జనవరిలో చేస్తాను. జనవరి 1st వీక్లో 2nd వీక్లో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, మీ వైపు నుంచి కూడా ఒక 10 మంది రిప్రజెంటేటివ్స్ రండి, కూర్చోబెట్టి మాట్లాడి, ఫిక్స్డ్ శాలరీ అన్నారు కదా, ఎంతో కొంత బేస్ శాలరీ మీదికెళ్ళి పర్ డెలివరీ పర్ వాట్ ఎవర్, అంతే కదా? సో కరా దేంగే. థ్యాంక్ యూ సార్. ఎనీబడి ఎల్స్? సార్ మెయిన్ ఇన్సూరెన్స్ పేరు చెప్పండి. నా పేరు సంతోష్ సార్, నేను స్విగ్గీలో వర్క్ చేస్తాను. సంతోష్. మెయిన్ ఏంటంటే సంతోష్ సార్, నేను 4-5 years అయిపోయింది సార్. 5 years. ఎంత వస్తుంది నెలకి స్విగ్గీలో? అంటే నెల అని ఉండదు సార్, ఎర్నింగ్స్ బట్టి, మన ఓపిక బట్టి, ఎర్నింగ్స్ బట్టి. ఎట్లా అంటే నాకు తెలియదు, ఎట్లా నడుస్తుంది చెప్పు. పర్ ఆర్డర్ 20 రూపీస్ ఇస్తారు సార్ మినిమమ్. అంటే ఆర్డర్ సైజ్తో నిమిత్తం లేదా? ఆర్డర్ అంటే అట్లా లిమిట్ ఏం లేదు. 800 ఎర్న్ చేస్తే 300 ఇన్సెంటివ్స్ ఇస్తారు. కాదు సంతోష్ సార్, ఇప్పుడు ఆర్డరు 3000 రూపాయలు అనుకో, ఆర్డర్ సైజు. ఓకే, నీకు దాన్ని బట్టి కమిషన్ వస్తుందా లేక ఎట్లా వస్తుంది? డెలివరీస్ బట్టి, కిలోమీటర్ బట్టి. కిలోమీటర్ టైం పీరియడ్లో చేయాలి. మళ్ళీ మెయిన్ మోటో ఏంటంటే, మాకు ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే 8 hours లోపల ఇన్ని ఆర్డర్లు ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తేనే వాడు ఇన్సెంటివ్స్ యాడ్ చేస్తారు. 8 hours మీద పోతే ఆ ఇన్సెంటివ్స్ మిస్ అయిపోతుంది. సో అందుకే ఓవర్ టైం అట్లా ఏముండదు సార్. తర్వాత మనం ఎంత చేస్తే అంత ఎర్నింగ్ మన అమౌంటే ఇస్తాడు, ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఇవ్వరు. మార్నింగ్ 7 నుంచి 5 o'clock వరకు 800 రూపీస్ ఎర్న్ చేయాలి. ఎర్న్ చేస్తేనే ఆ 800 అయితేనే ఆయన 350 యాడ్ చేస్తాడు పెట్రోల్ ఇన్సెంటివ్స్. ఒకవేళ 8 hours లోపల నేను 750 కొట్టి ఇంకో 50 రూపీస్ నాది కాలేదనుకోండి, ఆ ఇన్సెంటివ్స్ మిస్ అయిపోతాయి. యావరేజ్గా ఎంత సంపాదిస్తారు సంతోష్? డైలీ 1000 రూపీస్, 1200 సంపాదించారు కూడా ఉన్నారా? 1000 to 1200. అంటే ఎన్ని గంటలు కష్టపడాలి? ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు కూడా కష్టపడేటోళ్ళు ఉన్నారు సార్ మా ఫీల్డ్లో. అయితే దాని గురించే మాకేం ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆ టైం పీరియడ్లో మేము పోవాలి కాబట్టి కొంచెం ఓవర్ స్పీడ్ పోవడం, కొంచెం రాంగ్ రూట్ తీసుకోవడం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, రాంగ్ రూట్ పోకపోయి మళ్ళీ చాలాన్లు పడతాయి. ఇప్పుడు అది కాదు సార్, చాలాన్లు పడతాయి కరెక్టే. ప్రాబ్లం ఎక్కడొస్తా అంటే, మేము మా ఇంటెన్షన్లో తొందర చేయాలి, ఎర్నింగ్ వస్తుంది, 350 యాడ్ అవుతుందని ఇంటెన్షన్లో పోతుంటాం. యాక్సిడెంట్. సో అట్లాంటప్పుడు యాక్సిడెంట్ అయ్యి, సో ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ మెయిన్. డ్యామేజ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అంటే చనిపోయినా కానీ, ఏదైనా ఇంజూర్డ్ అయినా కానీ కొంచెం ఏదైనా మీరు అన్నట్టు స్టైఫండ్. అంటే మీకు ఐడియా ఉందో లేదో, కొత్త స్కీమ్ ఒకటి పెడుతున్నాము December 3rd తర్వాత. వైట్ రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబం, మీకు వైఫ్, పిల్లలు ఉన్నారనుకో, కుటుంబ యజమాని మీరు కాబట్టి మీకు కేసీఆర్ బీమా 5 lakh ఇన్సూరెన్స్, ఆటోమేటిక్ కవరేజ్ 93 lakh తెల్ల కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, వైట్ రేషన్ కార్డ్ సార్. అందరికీ 93 lakh రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ
మరి కేసీఆర్ భీమా అని December 3 తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. 5 lakh కవరేజ్. Thank you. అది ఎట్లాగో లైఫ్ ఇన్సూరెన్స్ అది. ఇంకోటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కాదు, అది యాక్సిడెంట్ కాదు, న్యాచురల్ డెత్ అయినా. ఉదాహరణకి ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా క్యాన్సరో, హార్ట్ అటాకో, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమో, న్యాచురల్ డెత్ కూడా అయిందనుకో సార్, దానికి కూడా వస్తుంది. యాక్సిడెంట్కి వస్తుంది, న్యాచురల్ డెత్కి వస్తుంది. ఇప్పుడు రైతు బీమా లెక్కనే సేమ్. కానీ రైతు బీమా ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకు, ఇదేంటంటే అందరికి తెల్ల కార్డు ఉంటే చాలు. और किसी के पास अगर वाइट राशन कार्ड नहीं है जैसे, उनको भी जनवरी फरवरी में वाइट रेशन कार्ड, नए रेशन कार्ड भी दिला देंगे. उसके बाद ही स्टार्ट करेंगे इंश्योरेंस, ताकि हर किसी को मिलेगा. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా ఈరోజు? లేవు సార్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీలతోని, గవర్నమెంట్తోని, అది నేను మాట్లాడతా అలగ్సే. థ్యాంక్ యూ. ఎట్లా అంటే ఈహెచ్ఎస్ అని ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయీస్కి, అట్లనే మీకు ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్లాన్ చేద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఏమో కేసీఆర్ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడైనా कहीं आप गिर गए, पैर को मार लगा या कुछ और हुआ तो और एक और बात है, वाइट राशन कार्ड अगर आपके पास है, अब ఆరోగ్యశ్రీ కవరేజ్ 5 लाख యాష్, కానీ దాన్ని పెంచుతున్నాం, 15 లక్షలు చేస్తున్నాం మీ కుటుంబానికి. అది కూడా మీకు లాభం అవుతుంది. దానివల్ల కూడా మీకు ఏమవుతుంది అంటే 15 లక్షల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అది కవర్ అవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటు మీరు అన్నట్టు ఈఎస్ఐ, పిఎఫ్ కట్టాలా, అండ్ నెలకు బేస్ శాలరీ కొంత ఫిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి కమిషన్, అది చేయగలిగితే బాగానే ఉంటుంది. ఇంకెవరైనా చెప్తారా సంతోష్ కాకుండా? షారుఖ్ ఖాన్ जी सर, आजा. नमस्ते सर, मेरा नाम शाहरुख खान है. वो कमीशन ज़्यादा कट कर रहे हैं सर ये लोग. कितना कट करते हैं? 25% बोल रहे हैं, लेकिन बहुत ज़्यादा कर ले रहे हैं. नहीं, जो बोल रहे हैं उससे ज़्यादा कर रहे हैं. हाँ, कैसे करेंगे वैसे? कमीशन जैसे आपका रहता है ना कॉन्ट्रैक्ट? रहता है सर. वो लोग जो कॉन्ट्रैक्ट, उनको किसी को कॉन्टैक्ट करने का नंबर भी नहीं है हमारे पास. और जो हमारे फील्ड वाले को फ़ोन करते हो तो वो लोग क्या बोले तो हम लोग को नहीं मालूम, ऊबर को कॉन्टैक्ट करो. ऊबर वाले ऐसा करेंगे? नहीं, ये बहुत ఇది అందరికీ అవుతుందా ఇది? అవును సార్, అందరికి होता सर. एक काम करेंगे, मैं क्या बोला अभी आपको, ఒక నిమిషం. ట్రైపార్టైట్ బోర్డు అన్న కదా, త్రైపాక్షిక బోర్డు. जी सर. దానిలో ఏం చేస్తానంటే ఒక లీగల్ సెల్ పెడతాను. లీగల్ సెల్ అంటే ఏంది? మీరు ఇంకా వాళ్ళ కంపెనీలో ఎవరిని అడగాలి అనేది కాదు, మీ కాంట్రాక్ట్ మీరు ఏదైతే సైన్ చేస్తారో దాన్ని వాళ్ళకిన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నందుకు గవర్నమెంట్ వైపు నుంచే టీం పెడితే మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటాం, మేమే లీగల్గా నోటీస్ సర్వ్ చేస్తాం. అట్లయితే కంపెనీ కూడా భయం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒంటరిగా కొట్లాడు కష్టం. ఎందుకంటే మీరు ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా కంపెనీని కొట్లాడంటే కష్టం. బోర్డు ఉందనుకోండి, మీ ఎక్స్ప్లాయిటేషన్ అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అని ఏం చూస్తుంది బ్రదర్? కార్మికులు ఎక్స్ప్లాయిట్ కావద్దు, పని గంటలు గింత అంటే గంతనే చేయాలి. మీదికెళ్ళి ఎక్స్ట్రా చేస్తే ఓవర్ టైం ఇస్తా, ఎవరైనా పని చేస్తా అంటే చేసుకో, పర్వాలేదు. కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఉండొద్దు, వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయొద్దు అనుకున్నప్పుడు లీగల్గా సపోర్ట్ చేయాలి, చేస్తాం. अच्छा, अब समझ आता तेलुगु आपको? कहाँ से हैं आप शाहरुख? आंध्रा से सर. आंध्रा में कहाँ? तिरुपति से पीलर. तिरुपति से पीलर. बट एक बात बताओ. जी सर. मुझे तो लग रहा था कि आंध्रा से जो मुसलमान है वहाँ पे उर्दू बोल नहीं पाते, तेलुगु बोलते ज़्यादा. मेरे को उर्दू तेलुगु सब कुछ आता सर. तेलुगु మొత్తం వస్తుందా? తెలుగు వస్తుంది, ఉర్దూ వస్తుంది, హిందీ వస్తుంది. अरे वाह, अच्छी बात है. और सर एक पर्सनल है. बोलो. आंध्रा से यहाँ शिफ्ट होना बोले तो यहाँ पे आधार कार्ड, रेशन कार्ड बनाना है, आंध्रा छोड़ देना है. क्या करना? छोड़ दोगे? आओ. कहीं को छोड़ देते? नहीं छोड़ देते, हमको नहीं चाहिए, हम इधर ही रहते. ठीक है, हैदराबाद आ जाओ फिर, कोई बात नहीं. आ गया, हैदराबाद में हूँ सर मैं. यहाँ पे एक बिहारी है, यहाँ पे तेलंगाना वाले हैं, आंध्रा वाले हैं, हर कोई. मैं हर गांव छोड़ दे, हर गांव चले जाता हूँ, लेकिन आंध्रा छोड़ देता हूँ. बस आंध्रा एक ही छोड़ना है. हैदराबाद में मैं 6 महीने से सेटल्ड हूँ सर. अरे भाई, वहाँ पे मैं भी पढ़ाई किया हूँ, ऐसा ना को बोल तू. सर जब आप पढ़ाई की थे तो दोनों एक था. अभी एक नहीं, अभी बदल गया है. अभी जो वहाँ पे है, तेरी मर्जी भाई, ज्यादा ना को बोल तू, तेरी मर्जी. चल आजा, तू आजा. तेरे को राशन कार्ड मिलता है, हर चीज मिलता है. वही हम लोग कैसे बनाना, बस वही हमको चाहिए. अब नया रेशन कार्ड बना लेना, क्या वोटर से आईडी शिफ्ट करो और रेशन कार्ड बना लो, खत्म. वहाँ का आधार कार्ड से यहाँ बन जाता है. बिल्कुल सेम आधार कार्ड, एक ही देश है भाई. जी. और क्या, देश एक ही है, स्टेट अलग है. थोड़ा अलग लग रहा, थोड़ा अमेरिका जैसा लग रहा है, हैदराबाद अलग बात है. आपको अच्छा लग रहा क्या हैदराबाद? नया, बहुत अच्छा लग रहा है सर. बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. रजनीकांत आके बोल रहे हैं यहाँ पे, अमेरिका में हूँ कि इंडिया में हूँ, बट यहाँ के गजनी को समझ नहीं आ रहा, क्या बोलूँ मैं, क्या करूँ. हाँ जी सर, शुक्रिया आपका. కోర్ చెప్తున్నా తమ్మి. హలో, పేరు? అభిషేక్ సార్. అభిషేక్. ఎక్కడి నుంచి అభిషేక్? మంచిర్యాల సార్. మంచిర్యాల. ఇక్కడ నేను 6 years నుంచి నడుపుతున్నాను సార్. ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినావు? మంచిర్యాల. ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు? 6 years అవుతుంది సార్. ఎవరు చెప్పారు నీకు హైదరాబాద్ వచ్చేయమని? నీ స్టోరీ చెప్పు. ఎట్లా వచ్చినావు నువ్వు, ఎందుకు వచ్చినావు, ఎవరు రమ్మన్నారు? దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర. బీటెక్ చేద్దామని వచ్చినాను. బీటెక్ చేద్దామని వచ్చి మధ్యలో విడిచిపెట్టినావు? మధ్యలో విడిచిపెట్టేసి. లవ్ స్టోరీ ఉందా ఏమన్నా? అట్లేం లేదన్న.
ఏదో ఉంది, లేకపోతే చదువు ఎందుకు పని చేసినావు? అదంతా లేదు, ఇంట్లో పొజిషన్ ఇక మనకు ఇంట్లో పొజిషన్ ఫీజు రీంబర్స్మెంట్ రానివ్వట్టే, నువ్వు చదువుకుంటే ఫీజు కట్టడం ఉండనే ఉండే. పైసలు కావాలి, ఇంట్లో పొజిషన్ చక్కగా లేక, నేను మంచిగా లేక, అందుకోసం పైసల నేను కడతా, చదువుతావా ఇప్పుడు? కథలు చెప్పకుండా ఎక్కడన్నా చెప్తున్నా. ఇప్పుడు అవుతుంది అన్నతో ఎందుకు కాదు? అరే ఇప్పుడు ఆల్రెడీ మీద పడ్డాయి పైసలు బాగానే. వయసు ఎంత నీది? నాది 28. ఇంకొక మాట చెప్పన్నా, చెప్పండి. జీవితాంతం చదువుకోలేదు, డిగ్రీ ఫినిష్ చేయలేదు అన్న రిగ్రెట్ కంటే అవసరమైతే ఓపెన్ డిగ్రీ చేస్తే తప్పేంది? చేస్తాను, నాకు డౌటే. కంపల్సరీ నా ముంగట ఏదో అట్లా అట్లా కంపల్సరీ చేస్తాను. చెప్పు, నువ్వు చెప్పు. అయితే 6 years నుంచి నడుపుతున్నా కారు, ఊబర్. అంటే అంతకుముందు ఓలా ఊబర్ నడిపాను, ఇప్పుడు ఓన్లీ ఊబర్ నడిపిస్తున్నా. మధ్యలో 2 years అంటే కరోనా వచ్చింది, అది తీయలేదు. 6 years బ్యాక్ ఎంత అమౌంట్ ఫేర్ ఉన్నదో ఇప్పుడు కూడా అదే ఉన్నది, పెంచలేదు. ప్యాసింజర్ ఫేరా? ప్యాసింజర్ ఫేర్ పెంచలేదు అసలు. ఎంత ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం తక్కువనే వస్తున్నది తప్పించి ఇంకెక్కువ లేదు. మళ్ళీ తర్వాత అప్పుడున్న ఇన్సెంటివ్ అసలు ఇప్పుడు లేనే లేదు, తగ్గింది. ఇన్సెంటివ్ తగ్గింది, ఇన్సెంటివ్ లేదు, ఫేర్ పెరగలేదు, ఇన్సెంటివ్ లేదు, తీసేసాడు. అది ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇది కొద్దిగా డెలికేట్ ప్రాబ్లం. ఇప్పుడు ఫేర్లు పెంచుతా అని నేను చెప్పినా అనుకో, ఎట్లా పెంచుతాం లొలి పెట్టేళ్ళు ఉంటారు, అదో బాధ నాకు. అందుకే ఇప్పుడు పాము కప్ప స్టోరీ, ఇప్పుడు నేను అది చెప్పగానే ఇది మెయిన్గా ప్రాబ్లం అవుతుంది. అంటే కరెక్ట్ బిడ్డ, కానీ కాదు అభిషేక్, నువ్వు కూడా అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వే ఉన్నావు అనుకో, నువ్వు ప్యాసింజర్ అనుకో, ఫేర్లు పెంచుతా అంటే నువ్వు ఊకుంటావా? అట్లా అన్నట్టుగా. అంటే మేము చేసే పనికి వచ్చే పైసలు సరిపోవట్లేదు, అది అర్థమైంది. ఎందుకంటే బయట అన్ని ధరలు పెరిగినాయి, మా సంగతి అప్పుడు 62 రూపాయలు 58 రూపాయలు డీజిల్ ఉండేది, ఇప్పుడు 90 రూపాయలు దాకా అయింది. కానీ అదే ఫేర్ తోటి ఎట్లా నడిపిస్తాం క్యాబ్స్? అర్థమైంది. విల్ ఫైండ్ అ వే అవుట్. కాకపోతే ఇది వయా మీడియా ఉండాలి. ఎగ్దమ్ ఒకటేసారి భారం మోపినట్టు ఉండొద్దు, ఎగ్దమ్ మిమ్మల్ని కూడా అన్యాయం చేసినట్టు ఉండొద్దు. ఏదో వయా మీడియా సొల్యూషన్ పడదాము. థ్యాంక్ యూ అభిషేక్. ఇంకెవరు మాడతారా? అయ్యప్ప, నీ పేరేంటన్నా? అవినాష్. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ అవినాష్? స్వామి ప్రాపర్ నెల్లూరు. ఓకే. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 2018లో వచ్చాను స్వామి. 18లో. ఏం చేస్తుంటారు మీరు? నేను ర్యాపిడో చేస్తాను. ర్యాపిడో థోడా ముందుకు వచ్చేయండి. ర్యాపిడోనా? ర్యాపిడో అండ్ డన్జో స్వామి. రెండు చేస్తారా? అంటే ఆర్డర్ లేకపోతే అది ఇది అట్లా రెండు చేయొచ్చు. అట్లా రెండు జాబ్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నీ చేస్తాం స్వామి. అంటే ఇప్పుడు స్విగ్గీ చేస్తాము, ఇప్పుడు అంటే ఎప్పుడు ఆర్డర్ ఒకే, ఇప్పుడు కంటిన్యూ లాయల్టీస్ ఒకరికి ఫిక్స్డ్ లేరు మీరు? అంటే ఫిక్స్డ్ అంటే మాకు ఫిక్స్డ్ కంపెనీ నుంచి ఫిక్స్డ్ శాలరీ లాగా వచ్చే పని అయితే కంపల్సరీగా చేస్తాం స్వామి. అంటే అట్లా చేయొచ్చా? చేయొచ్చు స్వామి. అన్ని ఉద్యోగస్తులకి యూనియన్లు ఉన్నాయి స్వామి, బట్ మా యొక్క రైడర్లకి ఎటువంటి యూనియన్ లేదు. అదే మీరు చెప్పారు, దానికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్వామి. అదే చెప్తున్నాను, మీకోసం ఒక బోర్డు ఏర్పాటు చేసి, ఎందుకంటే మీరు దగ్గర ఇప్పుడు నాకు తెలిసే తెలంగాణలోనే 3 లక్షల పైన ఉన్నారు, 3 లక్షల మంది పైన ఉన్నారు మీరు. ఎందుకంటే అందరూ ఇట్లాంటి పిల్లలు. ఇప్పుడు అబ్బాయి మంచిర్యాల నుంచి వాడు వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చి ఆ తర్వాత అది వదిలేసి ఈ పని చేస్తున్నాడు. అట్లా చాలామంది స్టోరీ, ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కటి ఉంటుంది. हर किसी का स्टोरी अलग अलग है आपका, क्योंकि आप कोई पढ़ाई करने आए, कोई और ऐसे ही आ गए, कोई दोस्त को देख के आ गए, कोई అంటే ఇట్లా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు నెల్లూరు నుంచి వచ్చారు, మీ స్టోరీ ఏంటి? మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదివాను స్వామి. డిగ్రీ ఎక్కడ చదివారు? నెల్లూరే స్వామి. ఎప్పుడు వచ్చారు? 2018. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ హైదరాబాద్ రమ్మని? మా అల్లుడు ఉంటారు స్వామి. అల్లుడు ఏం చేస్తుంటాడు? ఆయన రియల్ ఎస్టేట్ స్వామి. రియల్ ఎస్టేట్. ఆయన రమ్మన్నారు, వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి పని చేయడం మొదలు పెట్టారు? ఇది నేను 2020 నుంచి చేస్తున్నాను స్వామి. 20. ఎంత సంపాదిస్తారు రోజుకి మీరు? రోజుకి అనేది ఒక ఫిక్స్ డే 1000 రూపీస్. ఎంత? 1000 రూపీస్. రెంట్ గింట అంతా ఎంత పోతుంది? అంటే బతకడానికి ఇబ్బంది లేదు స్వామి. సార్ ఇక్కడ ఫ్రాంక్గా చెప్తున్నాను స్వామి, ఆంధ్రాను స్వామి చెప్పారు కదా, ఆంధ్రాను వదిలిపెట్టేయాలి, ఇక్కడే సెటిల్ అయిపోవాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయినా. 100కి 200% స్వామి. మీరైతే మీ గవర్నమెంట్ అనేది చాలా బాగా నచ్చింది. ఊరికే మైక్ ఇచ్చారు కదా అని చెప్పట్లేదు. మీరు చేసినంత డెవలప్మెంట్ అసలు మన దేశంలో హైదరాబాద్ అవుతున్నంత డెవలప్మెంట్ ఏ స్టేట్ డెవలప్మెంట్ అవ్వట్లేదు. హార్ట్ఫుల్గా చెప్తున్నాం ఇది మాత్రం. మీరు చెప్పారు కదా, ఐటీ ఎంప్లాయీస్ వల్ల మాకు ఎంతోమందికి జీవనోపాధి వస్తుంది. అటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా మీ గవర్నమెంటే రావాలని వచ్చే 100% మీ గవర్నమెంటే, 200% రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో హైదరాబాద్ నిజంగా ఈరోజు అందరికి అమ్మ లాంటిది. అమ్మ ఎట్లయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఇప్పుడు మంచిర్యాల పిల్లోడైనా నెల్లూరు పిల్లోడైనా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నేను నెలకు ఒక 30,000 సంపాదిస్తున్నా, బట్టకు పొట్టకు తిప్పలు లేదు, నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను అంటే అమ్మలాంటి హైదరాబాద్ని చెడగొట్టుకోకూడదు. ఈ నగరం బాగుంటే తెలంగాణ బాగుంటుంది. ఈ నగరం నుంచి వచ్చే డబ్బులతోనే తెలంగాణ నడుస్తుంది. 45-50% నేను వచ్చినాక స్వామి, నా ఫ్రెండ్ని కూడా నెల్లూరుకి వెళ్ళాను ఒకరోజు. నెల్లూరు వెళ్తే అక్కడ ఆ స్వామి అకౌంటెంట్ పేరుకి, కానీ అక్కడ అన్ని పనులు చేస్తున్నాడు. ఎంత జీతం అంటే 18,000 అన్నాడు స్వామి. ఆ కష్టం ఏదో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు, ఆ కష్టం మీద ఇక్కడ డెలివరీ పార్ట్నర్గా చేసుకుందాం అంటున్నాను చెప్పాను.
ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకునేసి హ్యాపీగా నెలకు 30,000 సంపాదించుకుంటూ ఇక్కడే పిల్లలు చదివించుకుంటూ ఇక్కడే ఉంటున్నారు స్వామి. ఫుల్ టైమ్గా డంజో, ఇంకేం చేయడా స్వామి, ఓన్లీ డంజో చేస్తారు. హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని కోరుకుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఏం పెడతాం? లింగస్వామి సార్. లింగస్వామి. కల్వకుర్తి అన్నావా? ఎక్కడన్నావు? ఆమ్నగల్ సార్. మామన్గల్. అయితే మేము ఎవరెస్ట్ ఫ్లీట్లో వెహికల్ నడుపుతాం సార్. ఊబర్ ఎవరెస్ట్ ఫ్లీట్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఎంతసేపు ఉన్నా డ్రైవర్గానే ఉన్నాం కానీ ఓనర్ కాలేకపోతున్నాం సార్. సో మాదేంటంటే అప్పుడు కార్పొరేషన్స్ లోన్ అని ఉండే వస్తే కానీ ప్రభుత్వం నుంచి ఒక ఆశ ఉండేది, మేము కొనలేకపోతాం కదా. సో ఇప్పుడు మేము ఓనర్ కావాలంటే ఎలా సార్? కొనలేకపోతున్నాం. కొన్ని స్కీమ్స్ పెట్టాం గతంలో, ఇప్పుడు అందులో ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉంటాయి సార్. ఇప్పుడు లేవు కదా అవి. మళ్ళీ కొన్ని ఆపినాము, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కోవిడ్ తర్వాత ఆగింది వాస్తవమే మీరు చెప్పింది, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో డ్రైవర్ కమ్ ఓనర్ అనే స్కీమ్ తెచ్చాము, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కానీ దానికి లిమిట్ ఉంటుంది తమ్ముడు. ఏంటంటే నీకు ఎన్ని వెహికల్స్ మరి మనం వయబుల్ అంటే, ఇప్పుడు నువ్వు రేపటి రోజున మాకు ఓలా ఊబర్ డ్రైవర్ల నుంచి కంప్లైంట్ ఏంటంటే, ఒకసారి వచ్చి కలిసిండ్రు నాకు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఇంత వస్తుందని చెప్పిండ్రు, నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు అని చెప్పిండ్రు, కానీ వాళ్ళు 25,000-30,000 కూడా వస్తలేదు సార్, మాకు ఈఎంఐ కడుతుంది కూడా వెళ్తలేదని చెప్పిండ్రు. బండ్లు ఎక్కువైన కొద్దీ మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది అంటారు కదా, ఇది కూడా అంతే. మంది ఎక్కువైతే మీరు ఎక్కువ వెహికల్స్ వచ్చినాయి అనుకో, ఎక్కువ డ్రైవర్లు ఎక్కువ బండ్లు వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా మీకు వచ్చే కమిషన్ తగ్గిపోతుంది, ఈఎంఐ భారం పడుతుంది, దాంతో కూడా ఇబ్బంది ఉంటుంది. కావాలంటే స్కీమ్ తెద్దాం. ఎట్లా అంటే మీరు బండి కొనుక్కుంటానో ఆ మిత్తి ఏదైతుందో మిత్తిలో కొంత భాగం మీరు భరించండి, ప్రభుత్వం అందుకే ఆ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా. కాకపోతే ఎన్ని బండ్లు ఎక్కువైతే మళ్ళీ అంత డిమాండ్ తక్కువ అవుతుంది, అది కూడా చూసుకోండి సార్. ఎట్లయినా బండ్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు అమ్మేస్తారు నడిపితేనే అవి నడుస్తాయి కదా. కాదురా తమ్మి, మళ్ళీ అమ్మేస్తారు లింగస్వామి. నడవలేదు అనుకో 4 రోజులు అమ్మి పారేస్తారు, అప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి. అదే బెట. కానీ దేనికైనా నువ్వు ఒక వ్యాపారం చేసినా, ఒక ఆలోచన చేసినా అది 4 కాలాల పాటు నడిచేటట్టు ఉండాలి. నేను షార్ట్ టర్మ్ ఇప్పుడు కొనుక్కుంటా 4 నెలలకు అమ్ముతా అంటే దాంతో నీకు లాభం లేదు, గవర్నమెంట్కి లాభం లేదు, ఆ కంపెనీ కూడా ఆ కార్ కంపెనీకి లాభం తప్ప ఎవరికి లాభం ఉండదు. ఇంకా ఏమైనా వేరే విషయాలు ఎవరైనా చెప్తారా? ఇవి కాకుండా థర్డ్ పార్టీ యాప్స్, ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ఓలా, ఉబర్, స్విగ్గీ ఇవన్నీ ఎక్కడి నుంచో ఉన్నాయి కదా. నా మనకు టీ వ్యాలెట్ లాగా మీ గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్ మీరు ఏదైనా కొత్త యాప్ డిజైన్ చేసి దాంట్లో అన్ని పెట్టిరు అనుకోండి, అంటే తెలంగాణ స్టేట్లో ఒకటే యాప్ డౌన్లోడ్ చేస్తే ప్లే స్టోర్లో దాంట్లోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, అమెజాన్ లాంటివి కూడా ఇంక్లూడెడ్ చేసి ఒక యాప్ డిజైన్ చేసి మాకు డెలివరీ. అంటే ఇప్పుడు మీరు ట్రైపాడ్ బోర్డు పెట్టి అవన్నీ డిస్కషన్ కంటే అది పాసిబుల్ అవుతుందో లేదో నా ఒపీనియన్ సార్. సంతోష్ ఒక్క మాట, కేరళలో ట్రై చేసిండ్రు, లాంచ్ చేసి కూడా 6 నెలలు అయినట్టుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుంటాను నేను మొదలు. ఎందుకంటే ఇందులో కొన్ని సాధక బాధకాలు నితాం. ఎట్లా అంటే గవర్నమెంట్ మరి మొత్తం ఇదంతా నడపాలి, ఎట్లా నడపాలి, ఇంకో డిపార్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందా, మరి ఎట్లా నడపాలనేది కూడా చూడాలి. వాళ్ళు ఏం చేసిరో తెలుసుకుందాం. వాళ్ళు సక్సెస్ అయినా. మాది ఏంటంటే నా ఒపీనియన్ ఇది పర్సనల్గా, అట్లా మాకు టీ వ్యాలెట్ లాగా మీరు ఏదైనా డిజైన్ చేసి దాంట్లో మాకు ఐడి కార్డు ఉండి దాంట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్ఎస్సి పాలసీ ఉండి మాకు కొంచెం సేఫ్గా ఉంటే మేము అందరం కూడా దాన్నే జాయిన్ అయిపోయి దాంట్లో మేము చేసుకోవడానికి కూడా వీలుంటుంది. ఎట్ ద సేమ్ టైం అందరం ఒక యూనిటీ లాగా ఉంటుంది, మాకు కూడా కొంచెం బెటర్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. ఒక్కసారి కేరళ మోడల్ చూసి చెప్తా. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ. ఇంకొక మాట, ఇక్కడ ఒక్కొక్కరి ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయి మీ దాంట్లో? మెంబర్ ఆఫ్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు వేరే యాప్స్ అంటారు. ఇప్పుడు టీ వాలెట్ అన్నాడు కాబట్టి అడుగుతున్నాను. టీ వాలెట్ వాడే వాళ్ళు ఎంతమంది ఇలా ఆడుతారు? ఆల్మోస్ట్ అందరూ. బాగానే ఉందా అది? పర్వాలేదా? 100% సార్. అప్డేట్ వెరైటీ వర్షన్ వస్తుంది. ఆర్టీఏ ఎం వాలెట్ అని ఉంటుంది, అది ఎంతమంది? అది కూడా ఉంది. పోలీసు వాళ్ళు ఆపితే దాని మంది చూపెడతాను. అది మెయిన్ అదే ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఎప్పటికీ ఆన్ రోడ్ ఉంటాం కదా, క్యారీ చేయలేం, వ్యాలెట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోలీసు వాళ్ళు మొబైల్లోనే దాంట్లోనే చూపిస్తాం. వెరీ గుడ్. దాంట్లోనే మనకు ఛానల్ కూడా అప్డేట్ అయిపోతుంది. అవునా? పోలీసు వాళ్ళకి చూపిస్తే ఓకే అంటున్నారు. ఓకే అంటుర్రా? యూటర్న్స్ బాగా లాంగ్ ఉన్నాయి. అరే యూటర్న్ మొత్తం తీసేస్తే అట్లా కాదు రా, ట్రాఫిక్ కూడా చూసుకో. మేము దుర్గం చెరువు బ్రిడ్జ్ కిందికి దిగినాక రోడ్ నెంబర్ 45లో అది 1 వే చేస్తే మస్తు తిట్టిరు మొదలు, కానీ ఇప్పుడే స్మూత్ అయింది. ఏమందండి, ఇదివరకు ఏమో తట్టుకొని చచ్చిపోదు మేడం. 3 కిలోమీటర్ వస్తుంది సార్ అది. యూటర్న్ ఉన్నది. ఒక మాట, నిజంగా ఎస్ఆర్డిపి కట్టినాక ఫ్లైఓవర్ కట్టిన కొద్దిగా ఈజీగా లైఫ్. ఫ్లైఓవర్ కట్టినాక ఈజీ అయింది సార్. బాలనగర్ ఎవరైనా వాడతారా ఫ్లైఓవర్? నేను కూడా వాడతాను. ముషీరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఎవరైనా వాడతారా ఫ్లైఓవర్? వస్తే అచ్చా హువా ని? అరే కొన్ని మంచి చేసినా కూడా చెప్పరా భయ్, ఏది మంచి లేదు అదే చెప్తున్నావు నువ్వు అలా కథపాడుగా. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు, ఓకే, అది వైట్ రేషన్ కార్డ్ మాత్రమే ఇస్తా అంటున్నారు. కాదు.
వైట్ రేషన్ కార్డు లేకపోతే వైట్ రేషన్ కార్డులు కూడా ఇస్తాం జనవరిలో. ఉన్న వాళ్ళకేమో అంటే 1,03,00,000 కుటుంబాలను ఎక్కిరని ఇప్పుడు ఈరోజు. 1,03,00,000 కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకో 10 లక్షల కుటుంబాలు పెరిగినాయి అనుకో, ఎందుకంటే పెళ్ళిళ్ళు అవుతాయి, పెద్ద కుటుంబాలు వేరైతాయి. అయితే అందులో ఇప్పుడు కొత్తగా ఒక 3-4 లక్షల మందికి ఇచ్చేది ఉంటుంది, ఇస్తామని చెప్తున్నాం. అట్లా అవి ఇచ్చినాకనే ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. సార్ నా పేరు బొజ్జ నితిన్ కుమార్, నిజామాబాద్. నితిన్ కుమార్, 6 ఏళ్ళ నుంచి స్విగ్గీలో చేస్తున్నా సార్. 6 ఏళ్ళు. 6 ఏళ్ళ నుంచి మనకు అమౌంట్ మన ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే ఒక 10 రూపాయలు పెరుగుతాయా 10 రూపాయలు తగ్గుతాయా సార్? ఇప్పుడు వాళ్ళు చెప్పిరుగా తగ్గినాయి కానీ తగ్గినాయి సార్. అదే చెప్తున్నా, తగ్గినాయి. 20 రూపాయలు ఆర్డర్ వచ్చింది, 5 కిలోమీటర్లకు 20 రూపాయలు ఇస్తే మనకు ఛాయ్ వస్తలేదు సార్. దీన్ని కూడా మీరు ఒకసారి కంపెనీతో ఏదో జనవరిలో టైప్ అవుతాం పిలుస్తా అన్నారు కదా, ఒకసారి పిలిచి మాట్లాడండి. మాట్లాడతా మీకు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు డిమాండ్ సప్లై నితిన్. జీ సార్ అవును. ఇప్పుడు నువ్వు ఇడిచిపెట్టినావు అనుకో, ఇంకో పిల్లవాడు తయారున్నాడు తీసుకోనికి, వానికి ఏమవుతుంది కంపెనీ వానికి, నువ్వు లేకపోయినా ఫరక్ పడదు. అడ్వాంటేజ్ వల్లే సార్ అందరం ఇట్లా అయిపోతాం. అందుకే మీకు ఆ సెక్యూరిటీ అనేది మీకు ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే వాళ్ళతో కూడా మాట్లాడి, మీరు 5 ఏళ్ళు పని చేసిన వాళ్ళకి ఒకలాగా ఉండాలి, 6 ఏళ్ళు పని చేసిన వాళ్ళు లాయల్టీ ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి, అరుసుకోవాలి, మీకోసం చేస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేద్దామని నేను జనవరిలో కూర్చుందామంట. అంటే ఫిక్స్డ్ ఐడియాలు అయితే 3-4 ఉన్నాయి. ఇన్సూరెన్సు, బేసిక్ పే, మీకు ఒక బోర్డు పెట్టుడు, దానికి కొంత మూలనిధి ఇచ్చుడు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవైతే ఒక ఐడియా, బ్రాడ్ ఐడియా. ఇది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు కన్జ్యూమర్ ఇంగ్లీష్లో ఒక అందమైన పదం ఉంది, ఏంటంటే సిపిఐ అంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఇంత పెరుగుతుంది ద్రవ్యోల్బణం, అంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇంత పెంచాలని ఉంటుంది. అట్లాంటిది ఏమైనా మీకు కూడా లింక్ పెట్టుడు అవి చేయాలి. అందుకే నేనేమంటున్నానంటే ఈ నిమిషానికి కొంచెం లాగిన్ అవర్స్ కూడా తగ్గియాలి సార్. మనిషి 12 గంటలు 13 గంటలు పనిచేస్తే బండి మీద బత్తడా సార్? 14 గంటలు 15 గంటలు చేస్తే 1000 రూపాయలు వస్తారు. వీళ్ళందరూ ఏదో గమ్మున మీరు కనబడంగానే ఖుషి అయినట్టున్నారు కానీ సార్, కరెక్ట్ నేను పొద్దున 4 గంటలకు లేచి 5:30కు ఆన్ రోడ్ వస్తే నైట్ ఇంటికి పోనీకి 11 అవుతుంది సార్. 1300 వస్తాయి పెట్రోల్ పైసలు పోయి, తిండి పోయి. అట్లా అంటావా? అంటే ఈఎంఐలు కడతందుకు నీకు రావాల్సిన మెయిన్ రీజన్ అదే సార్. అది అవుతుంది. అందులో ఎంతమంది ఫుట్పాత్ లెక్కిన వాళ్ళు ఒకసారి చేయలేవాటరు పోయి ఫోటోలు తీస్తారు మీ ఇష్టం. తర్వాత అందరు ఎక్కిన వాళ్ళేనా ఫుట్పాత్? అరే ఎక్కకండి రా మాట్లాడుతుంటే క్షమించాను సార్, దాంట్లో ఏం లేదు. కాదు, ఏం లేదు నితిన్, నేను అన్నిటికీ ఒకటే రోజు పరిష్కారం చూపెడతాను అవద్దని చెప్పి. లేదు సార్, కానీ టైం పడుతుంది. కాదు, ఒక బిగినింగ్ చేద్దాము, ఎక్కడో దగ్గర ప్రారంభం అయితే చేద్దాము, ఆంచెల్లి మెల్లగా ఒక్కటి పోదామంటున్నాను. నేను ఏమంటున్నా, మొదలైతే ఒక బేసిక్ ఇష్యూస్ ఒక 4 ఉన్నాయి, వాటిని అడ్రస్ చేద్దాం, మిమ్మల్ని కొంత సంఘటితం చేస్తాం. అటెన్క ఆడికెళ్ళి నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇప్పుడు మీరు అన్నట్టు కంపెనీలను పిలిచి ఒక్కొక్క కంపెనీతో మాట్లాడు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కంపెనీ ఒక హైదరాబాద్